హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేను మీ ఆర్జే ఆర్ట్స్ కాలేజ్ పిండి. ఇంకా డే 1 అయితే కంప్లీట్ అయింది. ఇంకా డే 2 అయితే మార్నింగ్ వామప్తో చేద్దామని ఇండోర్ స్టేడియంకి అయితే వెళ్ళినా. అక్కడ ఆల్రెడీ బాస్కెట్బాల్ నేషనల్ మ్యాచెస్ అయితే జరుగుతున్నాయి. మమ్మల్ని అయితే లోపలికి రానివ్వలేదు. ఇంకేదైతే ఏదైందంటే బయట అయితే ఉండి పిల్లలతో వామప్ అయితే చేయడం స్టార్ట్ అయింది. ఇంకా మా వాళ్ళు నెమ్మదిగా డ్రిల్స్ అవన్నీ చేస్తున్నారు. లోపలికి ఎందుకు రానివ్వలేదంటే అది ఒక ఇంటర్నేషనల్ స్టేడియం, నెహ్రూ స్టేడియం అంటే అండి. సో ఎవరిని పడితే వాళ్ళని లోపలికి రానివ్వరంట. ట్రై చేసాం కానీ పంపించలే. ఇంకా వామప్ అయిపోగానే టిఫిన్ సెంటర్కి అయితే వచ్చాను. టిఫిన్ సెంటర్ బయట నుంచి చూడగానే అబ్బాబ్బా నోరు ఊరిపోయింది. ఇంక లోపలికి వెళ్తే ఎగ్ దోశలు అయితే చెప్పాం. ఎగ్ దోశ మేకింగ్ అయితే సూపర్ అంటే సూపర్గా చేశాడు, మామూలుగా లేదు. మీరు కూడా చూడండి. ఇంకా ఎగ్ దోశ అయిపోగానే ఇక్కడ అన్న చపాతీ అయితే బాగా పాముతున్నాడు. ఇంకా ఎగ్ దోశ అయిపోగానే ఎగ్ దోశ అయితే చట్నీ వేసి అయితే ఇచ్చాడు. దాని తర్వాత సాంబార్ ఇడ్లీ చెప్పాను. ఇడ్లీ అది మైదా ఇడ్లీ అండి, మనలాగా పిండి ఇడ్లీ కాదు, గట్టి గట్టిగా లబ్బర్లా సాగుతుంది. ఇంకేది అవగానే ఇంకా సర్లే అని సినిమాకి వెళ్దాం, టైం ఉంది కదా అని సినిమాకి అయితే స్టార్ట్ చేసాం ఆటో ఎక్కి. ఇంకా సిటీ అంతా కూడా చక్కర్లు తిప్పుతూ ఏదో రకంగా అలా తీసుకొచ్చి ఈ లోపల చూస్తే అందరూ హెల్మెట్లు పెట్టుకుని, హెల్మెట్లు అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలంట. ఇంకా థియేటర్కి అయితే వచ్చేసాం. బాగానే ఉంది థియేటర్, ఏదో విఎన్ఎస్ హాల్ ఏదో అంటండి. ఇంకా లోపలికి వెళ్ళగానే ముఖేష్కి కహాని అని చెప్పి స్టార్ట్ చేశాడు. ఏంట్రా బాబా అనే ఈలోపు మన ప్రభాస్ అన్న అయితే ఎంట్రీ ఇచ్చేసాడు. సినిమా అయితే పర్లేదండి, బాగానే ఉంది. సో చూడండి ఖచ్చితంగా. థియేటర్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉందండి, మామూలుగా లేదు. సౌండ్స్ అవి కూడా. ఇంకా మా ఓడైతే ఇంకా సినిమా అయినంతసేపు కూడా నుంచోనే ఉన్నాడు. ఇంకా సినిమా అవగానే బయటకు అయితే వచ్చేసాం. ఆటో కోసం వెయిటింగ్. బస్కి లేట్ అయిపోతుంది, ట్రైన్కి అయితే లేట్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ మ్యాంగ్లూర్ అయితే వెళ్ళాలి, చెన్నై నుంచి. సో ఇంకా వర్షం కూడా పడుతుంది. ఇంకా ఏదో రకంగా నెమ్మదిగా అలా నడుచుకుంటూ బ్యాగ్లు అయితే తగిలించుకుంటూ ట్రైన్కి అయితే వచ్చాం. మేము రాగానే ట్రైన్ అయితే రెడీగా ఉంది. టికెట్స్ అయితే కన్ఫర్మ్ కాలేదు, అన్ని ఆర్ఎస్ఏలు వచ్చినాయి. ఇంటర్ అవ్వని లోపు ఏదో రకంగా అయితే కన్ఫర్మ్ అయినాయి. ఇంకా నా పక్కనే చెన్నై వాళ్ళు ఇద్దరు తమ్ముళ్ళు కూర్చున్నారు. వాళ్ళ ఇద్దరు లవర్స్తో మాట్లాడుకుంటున్నారు. ఆడు ఎందుకు త్రిపుల్ జంప్ అంటే ఆడు వీడియో చూపిస్తున్నాడు. మంచిగా చేసాడండి త్రిపుల్ జంప్, మంచి నేషనల్ హోల్డర్ అంట. ఇంకా అలాగైతే ఈవినింగ్ అలాగా సెట్ అయ్యాం. ఇంక ఈ లోపు ఒక ఫ్యామిలీ అయితే వచ్చింది. వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారండి, పిల్లోడిని బాగా చూసుకుంటూ వాళ్ళు. ఇంక ఈ తాత అయితే అండి ట్రైన్ ఎక్కిన కానీ ఏదో తింటూనే ఉన్నాడండి. ఫస్ట్ అదేదో తిన్నాడు, తర్వాత ఇంకోటి ఏదో తింటున్నాడు, తర్వాత టిఫిన్, లంచ్, బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా అవగొట్టేసాడు. ఈలోగా అయితే ఏవో టాయ్స్ అయితే తీసుకొచ్చారు. వాళ్ళ డాడీ అయితే ఆ పాపకు కొనిపిస్తే ఎంత హ్యాపీ. ఇంకా మా పక్క భోగిలోకి వెళ్తే ఇంకా మా వాళ్ళందరూ హడావిడి మామూలుగా లేదు. మా ఫ్లాష్ మ్యాన్ వీళ్ళందరూ కూడా ఇంకా ఫుడ్ అది మామూలుగా తినలేదు. ఇంకా అరటిపళ్ళ గురించి వాటి గురించి కూడా గొడవ అయితే అవుతుంది. ఈలోపు చెస్ అయితే కూడా ఆడుతున్నారు మా పాపతో. ఇంకా చెస్ కూడా ఆడుతూ ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇలా డిన్నర్ అయితే తీసుకొచ్చాను. చికెన్ అది ఇచ్చాడు, బాగానే ఉంది. ఇంకా మిగతా ఫ్యామిలీస్ కూడా తింటున్నారు. ఇంకా గుడ్ నైట్, థర్డ్ డే కోసం రేపైతే కలుద్దాం అందరికీ. సో అందరూ కూడా మిస్ అవ్వకండి, అందరూ కూడా ఎవరికాలు పడుకున్నారు. సో మనం